ఎంతో టేస్టీగా క్యాప్సికమ్ రింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. పిల్లలకు కూడా కొంచెం కొత్త రకంగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికోసమని 1 కప్పు శనగపిండి, 1 స్పూను బియ్యం పిండి, హాఫ్ స్పూను వాము క్రష్ చేసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, కారం కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, అంటే పిల్లలు తినేలా. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకొని, కొంచెం పసుపు అన్నీ యాడ్ చేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని బజ్జీ పిండి మాదిరి కలుపుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. చాలా బాగున్నాయి. క్యాప్సికమ్ తినని పిల్లలు కూడా ఇందులో బజ్జీ చుట్టూ ఉండేసరికి మంచిగా తినేస్తారు. బజ్జీ ఫ్లేవర్ వస్తుంది. పిండిని మంచిగా బీట్ చేసుకుంటూ మిర్చి బజ్జీ పిండి ఎలానైతే కలుపుకుంటామో సేమ్ ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుందాం. నేను ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. క్యాప్సికమ్కి పైన కాడ ఉండే సైడ్ కొంచెం కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అది మిడిల్లోది మంచిగా, అంటే కార్నర్స్ కట్ కాకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్ తీసుకొని చిన్న అంటే 1/2 ఇంచ్ కన్నా తక్కువ స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలాంటి చాక్ అయితే ఈజీగా కట్ అయ్యిద్ది. మంచిగా అంటే గ్రిప్ ఉంటుంది కట్ చేసుకోవడానికి. స్లైసెస్ అన్నీ కట్ చేసుకోవాలి. రింగ్స్ మాదిరి ఎంత బాగున్నాయి చూడండి. దీన్ని మనం సింపుల్గా బజ్జీ పిండిలో డిప్ చేసుకొని 2 సైడ్స్ పిండి పట్టేలాగా డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పిల్లలు కూడా ఇట్లా రింగ్స్ లాగా ఇట్లా పట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు. టూ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. అన్నింటికి రిపీట్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఫ్రై చేసుకుని సరిపోతుంది. చూడండి, రింగ్స్ లాగా పట్టుకొని తినొచ్చు హ్యాపీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.